రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ రాయన్న కాలనీలో జరిగిన దుర్ఘటనపై స్పందిస్తూ అంబేద్కర్ నగర్ యూత్ నాయకులు గంజాయిని అరికట్టాలని, పోలీస్ వాళ్ళు పూర్తి స్థాయిలో గంజాయి మత్తు పదార్థాలను జవహర్ నగర్ పరిధిలో కనిపించకుండా చేయాలని కోరుకుంటూ అక్రమ బెల్ట్ షాప్లను కూడా మూసివేయాలని, రాంబాబు పరిస్థితి మరి ఏ వ్యక్తికి కలగకుండా ఉండాలని కార్పొరేటర్లతో కలిసి ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దానికి పోలీసులు స్పందిస్తూ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంప్ని కూడా నిర్వహిస్తామని తెలిపి ధర్నాను విరమింపచేశారు. మొన్న జరిగిన రాంబాబు మీద ఏదైతే దాడి ఉందో దాని గురించి అని చెప్పేసి ఈరోజు మేము అంబేద్కర్ నగర్లో దాదాపు 100 నుంచి 200 మంది ఏకమై మా ఈ అంబేద్కర్ నగర్ చౌరస్తాలో టెంట్ వేసి మరి ఈ గంజాయి నిర్మూలన ఎలా చేయాలి, ఇటువంటి దాడులు జరగకుండా పరిష్కారం ఎట్లా చేయాలి, అలాగనే ఈ దాడుల వెనకాల జరిగిన పరిణామాలు ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, మరి ఈ అంబేద్కర్ నగర్లకు ఈ గంజాయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని విషయంలో కార్పొరేటర్లు మరియు పెద్ద మనుషులు, యూత్ నాయకులు చాలామంది అంబేద్కర్ నగర్లో 200 మంది దాకా మాట్లాడడం జరిగింది. అయితే మేము చివరగా అన్నీ మాట్లాడుకున్న తర్వాత మీకు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఒకటి, అంబేద్కర్ నగర్లో ఇంతకుముందుకు అంటే దాదాపు ఇది కాలనీ పుట్టి కూడా 30-35 సంవత్సరాలు జరిగింది. ఈ 5-6 సంవత్సరాలుగా ఈ గంజాయి అనేది మరి బెల్ట్ షాపులు ఇవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవి నిర్మూలించాలి, అది ఎలా అనే క్వశ్చన్ మార్కు మాకు అందరికీ కూడా ఉంది. ఇప్పుడు మీ మీడియా తరఫున మీ పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీకు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, అది ఎక్కడెక్కడి నుంచి తరలిస్తున్నారో తెలుసు, అది ఎంత ట్రావెల్ అయ్యి ఎక్కడ దాకా వచ్చి మా అంబేద్కర్ నగర్ దాకా వస్తుందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టుగా డ్రగ్స్ నిర్మూలన, గంజా నిర్మూలన చేస్తున్నట్టుగా మా జవహర్ నగర్ పిఎస్ఏ కానీ ఈ చుట్టుపక్కల పరిధి పిఎస్లే కానీ గంజాయిని ఇక్కడ దాకా రాకుండా ఈ మూల అంబేద్కర్ నగర్ చివరి వరకు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, మొన్న జరిగిన దాడిలో రాంబాబు అనే మా తమ్ముడికి దాదాపు 10-15 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయినా బతుకుతాడా అనేది కూడా సందేహంతో ఉంది. ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బతుకుడు అనేది కూడా వీళ్ళందరూ కూడా చాలామంది డల్గా ఉన్నాము. నిన్న నుంచి చాలా బాధ అనిపిస్తుంది. వాట్సాప్లలో వాళ్ళని వీళ్ళని అడుక్కునే పరిస్థితికి వచ్చినాము. డబ్బులు లేవు. మొన్ననే సంవత్సరం కింద వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ దగ్గర ₹1 కూడా లేని పరిస్థితి. ఆయన పని చేసుకునే బతికే ఫ్యామిలీ వాళ్ళు. మేము వాళ్ళకి 500, వీళ్ళని 1000, వీళ్ళని 500 అడుక్కుంటున్నాము. లోకల్లో ఉన్న కార్పొరేటర్లు కానీ పెద్ద మనుషులు కానీ ముందుకు వచ్చి మాకు మా రాంబాబుకి ఏదో తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు మరియు మీడియా వారు అలాగే కాలనీ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని మా అంబేద్కర్ యూత్ తరఫున కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే గంజాయి వల్ల చాలా ఈసారి కొంచెం పెద్ద అయింది. మళ్ళీ ఒక అబ్బాయి ఇప్పుడు కోమా స్థితిలో ఉండు నిన్న జరిగిన సంఘటన వల్ల. ఆ సంఘటనకు ఇప్పుడు కొంతమంది అంబేద్కర్ నగర్ గ్రామ ప్రజలు రియాక్ట్ అయ్యి అతనికి చేదోడు వాదోడు ఉండాలని ముందుకొచ్చిర్రు. కానీ దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం పరిశీలన చేసి దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే గంజాయి అనేది ఒక గ్రామంలో కాదు, మన రాష్ట్రం మొత్తం మీద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రము, పోలీస్ అధికారులు మాత్రము మాకేం తెలియదు అన్నట్టుగా చేస్తారు. ఎందుకంటే ఇది పోలీసులకు కూడా కొంచెం, ఎందుకంటే గంజాయి వాళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళ డ్యూటీకి ఏమొస్తా అని వాళ్ళు ఆలోచిస్తారు. దీన్ని లా అండ్ ఆర్డర్స్ సివిల్ తీసుకొని ఈ గంజాయి విషయంలో లా అండ్ ఆర్డర్లో ఒక మంచి సెక్షన్ అనేది పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వము వాళ్ళకు ఫ్రీ హాస్పిటలైజేషన్ ఇచ్చి గంజాయి అయితే ఎవరైతే తాగి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఊరి నుంచి బహిష్కరించే విధంగా ప్రతి ఒక్క ఊరిలో ఇదే విధంగా రియాక్ట్ అయితే మాత్రం గంజాయి అనేది మన రాష్ట్రంలో సమూలంగా నాశనం అవుతుంది. ఇంతకుముందుకు ఎన్నిసార్లు ఇచ్చారు కంప్లైంట్ మీరు? ఇక్కడ నుంచి ఒక 3-4 టైమ్స్ ఇచ్చాం మేము. ఇక్కడ బెల్ట్ షాపులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. బెల్ట్ షాపులు ఉన్నాయి, అవి కామన్ ప్రభుత్వం నిర్వహిస్తున్నాయే కదా. అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి కాదు, ఇల్లీగల్. అవి వాటి మీద ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినారా? వాటి మీద అయితే ఎవరు ఇవ్వాలి. అంటే బెల్ట్ షాప్లలోనే గంజాయి కూడా అమ్ముతున్నారు అని న్యూస్ ఉంది. మరి ఎక్కడి నుండి పర్చేస్ చేస్తున్నారు? అది పోలీసులకు తెలుసు, కానీ వాళ్ళే చేయాల్సింది. ఇది పోలీస్ శాఖ, ఇది
ప్రజలైతే ఎవరుగా ఇన్వాల్వ్ అయ్యి ఒక సామాన్య మానవుడు చేయాల్సిన బాధ్యత కాదు కదా. మేము ఆల్రెడీ ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు నార్మల్గా కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తారు ఎవరైనా. అది సామాన్యమని బాధ్యత వాళ్ళు నిర్వర్తించినప్పుడు దాన్ని సీరియస్గా పోలీస్ శాఖ వారు తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది పోలీస్ శాఖ వారు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తున్నాము.